అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు జగన్ వర్సెస్ నారా లోకేష్ నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తనని తాను ఒక భారీ బలవంతుడిగా, నన్ను మించినటువంటి పోటుగాడు లేడు ఈ ప్రపంచం మీద అని ఎల్లప్పుడూ ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. అందుకనే ఆయన గారు ఎప్పుడు కూడా నారా లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ని కానీ పెద్దగా కన్సిడర్ చేసేటటువంటి వ్యక్తి కాదు. ఆయన ఎల్లప్పుడూ చంద్రబాబు నాయుడునే తన ప్రత్యర్థిగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ 2024 ఎలక్షన్ అనేది ఆ అభిప్రాయాన్ని మార్చేసింది. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అన్నట్టు నా అంత తోడు లేడు అని విర్రవీగేటటువంటి జగన్మోహన్ రెడ్డికి వాస్తవికతను తెలియజేసింది 2024 ఎలక్షన్. మనందరికీ తెలిసిందే, 24 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఘోరమైనటువంటి పరాభవాన్ని ఆంధ్రప్రదేశ్లో స్వీకరించడం జరిగింది. 151 సీట్ల పోటుగాండి నేను, నా వెంట్రుక కూడా ఎవరూ పీకలేరు అని చెప్పేసి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ అభిమానం ఏమైందో, ఆ ఆప్యాయత ఏమైందో అని చెప్పేసి బేలగా బిక్కమొహం వేసుకొని లిటరల్గా ఆల్మోస్ట్ కళ్ళెంబడి నీళ్లు రాలేదు కానీ ఏడ్చేసినంత పని చేశాడు ఆ రోజు. అక్కడి నుంచి మెల్లమెల్లగా తన ప్రత్యర్థి ఎవరు అనేటటువంటి ఆలోచన చేయడం మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడే ఆయనకు ఒక క్లారిటీ వచ్చింది, తన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, తన ప్రత్యర్థి నారా లోకేష్ అని. నారా లోకేష్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా రాజకీయ వారసులే. ఒకరు రాజశేఖర రెడ్డి కుమారుడు, ఒకరు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ నారా లోకేష్ యొక్క శక్తి సామర్థ్యాలను అందరికంటే ముందే గ్రహించడం వల్ల నారా లోకేష్ శాతగాను వాడని సోషల్ మీడియా వేదికగా తమ పెయిడ్ పేటీఎం బ్యాచ్తో విచ్చలవిడిగా ట్రోలింగ్ చేయించాడు. సామాన్య ప్రజలు ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అది నిజమేనేమో అని ఫీల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అంటే దాదాపు సుమారు 10-12 సంవత్సరాల పాటు ఆయన వేరే కంట్రీలో ఉండడం వల్ల తెలుగులో కొంచెం తొత్తురుపాట్లు పడ్డాయి, పదాలు అటు ఇటు వేయడం జరిగిందనమాట. దాన్ని బూచిగా చూపించి ఇదిగో తెలుగే మాట్లాడడం చేతగాని వాడు చంద్రబాబు నాయుడు కొడుకు, ఇతను దేనికి పనికిరాడు అన్నట్టు ప్రజల ముందు చూపించడం మొదలుపెట్టారు. కానీ 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డికి అధికారం రావడం అనేది నారా లోకేష్ని లీడర్గా ప్రజల ముందు చూపించుకోవడానికి ఒక అవకాశం దక్కినట్టయింది. చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించినప్పుడు తన తండ్రిని విడిపించుకోవడం కోసం, పార్టీ క్యాడర్ని కాపాడుకోవడం కోసం, పార్టీ నాయకత్వానికి ధైర్యం చెప్పడం కోసం తాను చూపించినటువంటి తెలివితేటలు, అలాగే రాజకీయ చాణక్యత, ఇవన్నీ కూడా అతనిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను, ఆ పార్టీని నడిపేటటువంటి శక్తి సామర్థ్యాలను అందరికీ చూపించాయి. అంతేకాకుండా యువగళం పాదయాత్ర ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజుల పాటు ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా, అతనికి అఖండమైనటువంటి మెజారిటీతో పాటు అతను పాదయాత్ర చేసినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఘనమైనటువంటి విజయాన్ని సాధించేటటువంటి, ఇక చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు నేషనల్ మీడియాలో కూర్చొని బ్రింగ్ ఇట్ ఆన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డితో నేను ఢీ అనడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి చెప్పడం కూడా హాట్ టాపిక్. గవర్నమెంట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకే పరిమితమై బెంగళూరులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడే ఉంటున్నారు. తనకు ఒక క్లారిటీ వచ్చింది, నా ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు కాదు, నా ప్రత్యర్థి నారా లోకేష్ అని. ఆనాటి నుంచి నేటి వరకు నారా లోకేష్ మీదనే ఫోకస్ చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి చిన్న విషయంలో కూడా నారా లోకేష్ మీదనే ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. లిటరల్గా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని వాళ్ళను పక్కకు పెట్టేశాడు. కేవలం నారా లోకేష్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నిన్నటికి నిన్న సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరి నాయకులు అంతా ఇంత రచ్చ చేయలేదు. 10వ తరగతి పరీక్షల మూల్యాంకనం అంటే పేపర్ వాల్యుయేషన్కి సంబంధించి ఈ ఇద్దరు నాయకులు సోషల్ మీడియా వేదికగా తలపడడం అనేది పాలిటిక్స్ని బాగా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకు కొంచెం ఎంటర్టైన్మెంట్ని పంచింది, అలాగే సబ్జెక్ట్ నాలెడ్జ్ని కూడా పెంచింది. ఎవరు మోసం చేశారు, ఎవరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, ఎవరి వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు, పిల్లలు ఇబ్బంది పడ్డారు అనేటటువంటివి కేవలం ఆరోపణల, దానికి కౌంటర్ల, ఇవన్నీ కూడా నిన్న సోషల్ మీడియాలో జరగడం జరిగింది. ఇదే నారా లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి ఎస్ఏ కాపీ రైటింగ్ అనమాట. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ కొడుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 10th పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు, మీ పాలనలో విద్యారంగం భ్రష్టు పట్టిపోయింది అని చెప్పేసి రాసుకుంటూ రావడం,
మీ అవివేక అనాలోచిత పరిణితి లేని నిర్ణయాలతో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో మీరు ఉన్నారు. మిగతా వ్యవస్థలను ఇంకా ఏ రేంజ్లో ఘోరంగా నడుపుతున్నారో అర్థమవుతోంది అని చెప్పేసి ఈయన నారా లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాసుకుంటూ రావడం జరిగింది. అంటే ఇది మీకు కేవలం ఒక్క పారాగ్రాఫే నేను చదివాను, ఇట్లాంటివి దాదాపు ఆయన చాలా రాశాడనమాట. ఇక రెండో పారాగ్రాఫ్లో ఆయన లక్షల మంది రాత్రి పగలు కష్టపడి చదివి పరీక్షలు రాస్తే జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సినటువంటి మీరు ఘోరంగా విఫలమయ్యి విద్యార్థులను వారి తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేశారు అని చెప్పుకుంటూ ఇంకా ఆయన రేంజ్లో ఇంకా ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేశారు. దానికి నారా లోకేష్ గారు కౌంటర్ ఇస్తూ ప్రజా జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ ఫెయిల్ అయినటువంటి వైఎస్ జగన్ ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలి. చిన్నప్పుడే 10th క్లాస్ పేపర్లు ఎత్తుకొని పోయి అడ్డంగా దొరికిపోయిన నీ దగ్గర నుంచి హుందాతనం ఆశించడం తప్పవుతుంది అని నారా లోకేష్ కౌంటర్ చేస్తూ నిజానిజాలని తెలియజెప్పే ప్రయత్నం చేశాడు. 10వ తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో తమకు అన్యాయం జరిగిందని విద్యార్థులు భావించినప్పుడు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోరడం ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ప్రక్రియ, అదేమి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఈ ఏడాది 45,96,527 మందివి పరీక్ష పేపర్లను టీచర్లు దిద్దడం జరిగింది. రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ తర్వాత మార్కుల్లో వ్యత్యాసం వచ్చినటువంటి జవాబు పత్రాల సంఖ్య 11,175 మాత్రమే. అంటే ఈ 45 లక్షలలో ఈ 11,175 తీసేస్తే పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే కనుక 99.75% పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే అప్లై చేసుకున్న వాళ్ళు 99.75% మంది వాళ్ళ రిజల్ట్తో సంతృప్తిగానే ఉన్నారు. మానవ తప్పిదం కేవలం 25%, అంటే 100లో 99.75% తీసేస్తే 0.25% మాత్రమే మానవ తప్పిదం ఉంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా 34,709 మంది విద్యార్థులు 66,363 స్క్రిప్టుల రీకౌంటింగ్కి దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 10,159 మంది విద్యార్థుల 11,175 స్క్రిప్టులు అంటే 16% వ్యత్యాసాలను గుర్తించి సరిచేయడం జరిగింది. బాధ్యులపై చర్యలు కూడా తీసుకున్నాం. అంటే ఎవరైతే తప్పు చేశారో టీచర్లు వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఇన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన జమానాలో ఏం జరిగిందో కూడా మనం తెలుసుకొని తీరాలి. 2022 అంటే జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 41,694 రీవెరిఫికేషన్ కోసం అప్లికేషన్లు వచ్చినాయి. అందులో 8,235 రీవెరిఫికేషన్ని చేయడం జరిగిందనమాట. 2023కు వచ్చేసరికి 61,887 అప్లికేషన్లు వచ్చినాయి. దాంట్లో 10,987 రీవెరిఫికేషన్ చేయడం జరిగింది. 2024కు వచ్చేసరికి మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు 55,930 రీవెరిఫికేషన్ కోసం వచ్చినాయి. దాంట్లో 9,231 సరిచేయడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన బ్యాచ్ తమ పరిపాలనలో జరిగినటువంటి ఈ మానవ తప్పిదాలను కనీసం బయటికి కూడా రానివ్వకుండా తొక్కి పెట్టడం జరిగింది. అందుకనే ఆయనకు 11 సీట్లు ప్రజలు ఇవ్వడం కూడా జరిగింది నారా లోకేష్ గారు. సో మీరు ఇట్లా డేటాతో జగన్మోహన్ రెడ్డి గారిని కౌంటర్ చేయడం ఆయనకు మళ్ళీ పుండు మీద కారం జల్లినట్టు అయిపోయింది. ఎందుకంటే ఎవరినైతే తన ప్రత్యర్థిగా ఆలోచించడానికి కూడా ఇష్టపడడో అటువంటి మీరే ఆయనకు సరైన ప్రత్యర్థి అని ఆయన ఇప్పుడు ఫీల్ అవుతూ ఉండేటటువంటి, తప్పక ఫీల్ అవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో మీరు ఇలా ప్రతిసారి ఆయన చేసినటువంటి ప్రతి బురద ప్రచారానికి మీరు మాడు పగిలినట్టు సమాధానాలు చెబుతుంటే ఆయన సన్యాసం తీసుకొని హిమాలయాలకు పోవడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడే నాకు రాజకీయాలు అవసరం లేదు, నేను సన్యాసం తీసుకొని హిమాలయాలకు వెళ్ళిపోతాను అని అన్నాడు. జస్ట్ బికాజ్ ఆఫ్ యూ, మీ దెబ్బకు భయపడి. మీరు గ్రౌండ్లోకి దిగి వర్క్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నాకు ప్రతిపక్ష హోదా కూడా రాదని ఆయన ఫిక్స్ అవ్వడం జరిగింది.
అప్పుడే ఆయన నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను, నేను సన్యాసం తీసుకుంటానని చెప్పాడు. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షంలోనే ఉన్నాడు కాబట్టి మీరు ఇట్లా ప్రతిదానికి ఆయన చేసేటటువంటి ప్రతి బురద రాజకీయానికి మీరు ఇట్లా కౌంటర్లు ఇస్తే పాపం ఎక్కడికి వెళ్తాడు? ఆయనకి ఎవరున్నారు పాపం చెప్పుకోవడానికి? ఆయన దగ్గర తల్లి లేదు, ఆయన దగ్గర చెల్లి లేదు, పాపం నాన్నగారు లేకపోయే, చిన్నాన్నని చూస్తే తమ్ముడు గోవిందార్పణం, ఇట్లా ఏకాక అయిపోయినాడు, ఒంటరి అయిపోయినాడు. మీరు ఇట్లా ప్రతిసారి ఆయన మీద దాడి చేస్తే పాపం సంటోడు బాధపడతాడు, ఫీల్ అవుతాడు, తట్టుకోలేడు. కొంత చూసి కొట్టండి అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ గారికి సలహా ఇస్తూ ఉన్నారు నెటిజన్స్. సో ఫైనల్గా నారా లోకేష్ మరియు జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్లో ఇదే జరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉంటుంది అనేటటువంటి టాపిక్ కూడా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. చూద్దాం. రాజశేఖర రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 30 సంవత్సరాల పాటు ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఇక లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెన్నేళ్ళు ప్రత్యర్థులుగా తలపడతారో కాలం నిర్ణయిస్తుంది. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.